మాజీ మంత్రి మల్లారెడ్డి గారు కాంగ్రెస్ గూటికి చేరుకోవడానికి చాలా వేగంగా అడుగులు వేస్తున్నట్లు అర్థమవుతుంది. సీఎం సలహాదారుడైన వేం నరేందర్ రెడ్డితో ఈ రోజు మల్లారెడ్డి అలాగే మల్లారెడ్డి అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వారిద్దరూ ఈ రోజు భేటీ కావడం జరిగింది. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇరువురు నేతలు సమూహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఓవైపు అల్వాల్లో సీఎం రేవంత్ పర్యటన, మరోవైపు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల్లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూలుస్తుండగా మల్లారెడ్డి ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి వెళ్లి అధికార పార్టీ నేతను కలవడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే వీరిద్దరూ బీజేపీలోకి వెళ్లడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారన్న వార్తలు ఇటీవల చక్కర్లు కొట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నట్లు లీకులు వెలువడ్డాయి. గతంలో మల్లారెడ్డి అలాగే అప్పటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం ఎలా జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాగో అధికారంలో ఉన్నాము అని మల్లారెడ్డి తొడలు కొట్టి మరి సవాళ్లు విసిరారు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా ఎవరైతే అవినీతికి అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళ పనులు చెబుతామని రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పటికీ ఒకసారి మేమే అధికారంలోకి వస్తామన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో మల్లారెడ్డి గారు వ్యవహరించారు. ఇప్పుడు అధికారం మారడంతో పైగా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావడంతో మల్లారెడ్డికి నిద్ర కూడా పట్టడం లేదట. ఈ నెల 4వ తారీఖున మల్లారెడ్డి ఆయన కుమారుడు డాక్టర్ భద్రారెడ్డి ఓ కీలక మంత్రిని కూడా రహస్యంగా కలిసినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని అభ్యర్థించినట్లు తెలిసింది. అయితే తనకు మంత్రి పదవి అలాగే మల్కాజ్గిరి ఎంపీ టికెట్ తన కొడుకు భద్రారెడ్డికి ఇవ్వాలి అని మల్లారెడ్డి అడుగుతున్నారట. అయితే మంత్రి నుండి మాత్రం స్పష్టమైన హామీ రానప్పటికీ పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్తానని భరోసా కల్పించారట. మరొక వైపేమో కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తోనూ మల్లారెడ్డి రాయబారం జరుపుతున్నారట. కర్ణాటకకు చెందిన తన చిన్న కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి ద్వారా డీకేతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. వీలైన వైపుల నుంచి మల్లారెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఎలాగో అలాగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవాలని మల్లారెడ్డి ఆశిస్తున్నారట. ఇలా బీఆర్ఎస్ లో కీలక నాయకులంతా ఒకవైపు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుంటే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మాత్రం సైలెంట్ గా ఉంది. అయితే పార్టీలో కొందరు నేతలు వెళ్తున్నా గాని పార్టీ హైకమాండ్ స్పందించకపోయినా పర్లేదు, కానీ మల్లారెడ్డి లాంటి నాయకులు ఇలా వ్యవహరిస్తూ పార్టీకి దెబ్బ కొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తుంటే దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత అధిష్టానం పైన ఉంది అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. మల్లారెడ్డి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలోని కీలక నాయకుల్ని కలిసి పార్టీ మారడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. మనం అధికారంలో ఉన్నప్పుడు మన ప్రభుత్వంలో లాభాలు పొందిన వాళ్ళు ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ మారుతుంటే సైలెంట్ గా ఉండొద్దు. ఇలాంటి నాయకులు పార్టీ మారక ముందే సస్పెండ్ చేయాలి అని బీఆర్ఎస్ లో కొందరు నాయకులు మాట్లాడుకుంటున్నారు. మరి కేసీఆర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మల్లారెడ్డి పార్టీ మారడానికి సిద్ధమైనా కానీ అలా వదిలేస్తారా వేచి చూడాలి.